హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా చాలా వరకు ఈ టాపిక్‌లోనే కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అదేంటి అంటే ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటారు కదా! అది నేను ఈరోజు కోడ్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఎప్పటికీ కన్‌ఫ్యూజ్ అవ్వరు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ ఈజ్ ఇక్కడ మనకి ఈశాన్య రాష్ట్రాలు అనేవి ఉంటాయన్నమాట. ఈశాన్య రాష్ట్రాలు. అయితే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఏంటేంటివి అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ అన్నమాట. సో చాలామంది మిజోరాం, మేఘాలయ అలాగే మణిపూర్ వీటికి కన్‌ఫ్యూజ్ అవుతారు. అవి ఎక్కడుంటాయని చెప్పేసి ఇక్కడ చాలా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. సో ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ బేసిక్ నాలెడ్జ్‌లో నాకు తెలిసి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ నుంచి పైనుంచి కిందికి రావాలి అన్నమాట. సో ఇది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ నాగాలాండ్, ఇది మణిపూర్, ఇది వచ్చేసి మిజోరాం. సో దీనిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్ రూపంలో అంటే అనామమి అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు టాప్ టు బాటమ్ మీకు 4 స్టేట్స్ వస్తాయి. రిమైనింగ్ 3 మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అనామమి అంటే అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే జస్ట్ వెయిట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదంతా ఇలా వస్తుందన్నమాట. ఇదంతా అరుణాచల్ ప్రదేశ్. ఇదేంటి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కి కింద ఏముంటుంది నాగాలాండ్. అనామమిలో నా అంటే నాగాలాండ్ కింద మణిపూర్ ఉంటుంది. మణిపూర్ తర్వాత కింద మిజోరాం ఉంటుంది. ఇక్కడ మిజోరాం కింద ఉంటుంది. అనామమి. ఈ 4 స్టేట్స్ క్లియర్ అయిపోయింది. సో మనకు మిజోరాం కర్కట రేఖ పోయే రాష్ట్రాలు అని చెప్పేసి నేర్చుకుంటాం కదా. అందులో ఈశాన్య రాష్ట్రాలు ఏముంటాయి, మిజోరాం ఉంటుంది, త్రిపుర ఉంటుంది. సో ఇక్కడ మిజోరాం పక్కనే మనకి ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది కర్కట రేఖ అనమాట. సో దీనిని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు కదా. ఆ రేఖ వెళ్ళే రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఇది వచ్చేసి త్రిపుర. త్రిపుర తర్వాత ఇప్పుడు ఎన్నైనాయి 5. అనామమి అయిపోయింది, త్రిపుర అయిపోయింది, 5 స్టేట్స్ అయిపోయినాయి. ఈశాన్య రాష్ట్రాలలో ఈ త్రిపుర పైన ఉండేదే ఇది ఉంది కదా, ఇది మేఘాలయ. ఇక మిగిలిన ఇది ఉంది కదా, ఇక్కడ 7 లాగా ఉంటుంది, టీ లాగా ఉంది కదా. ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇటు ఇదంతా అస్సాం. ఇది మేఘాలయ. ఇదంతా బాగానే ఉంది. మరి వాటి యొక్క క్యాపిటల్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అంటే ఒక చిన్న టాపిక్ ఏం నేర్చుకున్నా సరే చిన్న టాపిక్ నేర్చుకొని పెద్ద టాపిక్ నేర్చుకుంటే మనకు అప్పుడు కష్టం కాదనమాట. అందుకే ఫస్ట్ ఇప్పుడు క్యాపిటల్స్ చూద్దాము. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి, ఈటానగర్. అరుణాచల్ యొక్క క్యాపిటల్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ నాగాలాండ్ ఒక క్యాపిటల్ కోహిమా. నెక్స్ట్ మణిపూర్ యొక్క క్యాపిటల్ ఇంఫాల్. నెక్స్ట్ మిజోరాం యొక్క క్యాపిటల్ ఏంటి, ఐజ్వాల్. ఇక్కడ త్రిపుర ఉంటుంది. త్రిపుర యొక్క క్యాపిటల్ ఏంటి, అగర్తల. ఇక మేఘాలయ యొక్క క్యాపిటల్ ఏంటి,
షిల్లాంగ్. ఇక మిగిలిన అస్సాం యొక్క క్యాపిటల్ ఏంటి? డిస్పూర్. క్యాపిటల్ ఏంటి? డిస్పూర్. క్లియర్ అయింది కదా. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం పక్కనే త్రిపుర ఉంటుంది. త్రిపుర పైననే మేఘాలయ ఉంటుంది. ఇక మిగిలినది ఈ టీ షేప్లో ఉంటుంది కదా, అది అస్సాం అనమాట. అస్సాం యొక్క క్యాపిటల్ డిస్పూర్. ఇది క్లియర్. ఇది ఈశాన్య రాష్ట్రాల గురించి అనమాట. చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.